Welcome to Unique GK channel. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎంఎస్ఎంఈల బలోపేతం కోసం ర్యాంప్ పథకం. ఏంటి ర్యాంప్? రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. దేశంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ర్యాంప్ పేరుతో కొత్త పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలవుతున్న ఈ పథకానికి 2022 నుండి 27 వరకు 6,062 కోట్ల బడ్జెట్ కేటాయించింది. పరిశ్రమ నెలకొల్పడంలో ఉన్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పెట్టుబడి, స్థలం, ఉత్పత్తి ప్రక్రియ, మార్కెటింగ్, లాభ నష్టాలు, ఎగుమతుల వంటి అంశాలపై ర్యాంప్ పథకం దృష్టి సారిస్తుంది. ఎందుకు ఈ ఎంఎస్ఎంఈలో ఏముంది? అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు పునాదిగా ఎంఎస్ఎంఈలను చెబుతుంటారు. అయితే మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలదే. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 ఫిబ్రవరి నాటికి భారత్ లో 5.93 కోట్ల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వాటిలో సూక్ష్మ పరిశ్రమలు 5.84 కోట్లు, చిన్న పరిశ్రమలు 7.37 లక్షలు, మధ్య తరహా పరిశ్రమలు 69,000. వీటి ద్వారా సుమారు 25.18 కోట్లకు పైగా వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. దేశ జీడీపీలో 29%, అనగా 2021-22 నాటికి 29%, తయారీ రంగంలో 36%, ఎగుమతుల్లో 44% సహకారాన్ని ఎంఎస్ఎంఈలు అందిస్తున్నాయని చెప్పవచ్చు. కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎంఎస్ఎంఈ గురించి ర్యాంపేజ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.